ఇక్కడ ఉన్నటువంటి మాకు బలపరిచినటువంటి వ్యక్తి కూడా ఇళ్లలోకి పోయి కూడా ఈ ప్రభుత్వం యాభై మంది నామినేషన్లు వేసినాము. ఇప్పుడు కూడా నామినేషన్ వేయడానికి వస్తున్నాము. మా ఎక్కడైనా సరే ధృవీకరణ పత్రం ఇవ్వకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ముందర పెట్టి నడుస్తుంది. ఇక్కడ కూడా నామినేషన్కి వస్తే కూడా పోలీసులు అడ్డు పెట్టుకొని రాకుండా చేస్తామని రైతులను బెదిరిస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికి రేపటి కూడా ఏ ఎలక్షన్ అయినా ఎక్కడన్నా ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడి వెళ్తాడమని చెప్తా ఉన్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అవసరం లేని రోడ్డు ఎత్తేమని చెప్తాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి గ్రామాలకు బడా బాబులను కంపెనీలు పెద్దదారులను కాపాడుతూ కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాణమైనా సరే భూములు ఏమని చెప్పి తెగ చెప్తా ఉన్నాం. అవును, అవసరం చేస్తా ఉన్నాం. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్పీ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరిస్తారు. ప్రాణం పోయినా సరే అనొచ్చు. ఇక్కడ కూడా 100 మంది రైతులు వేస్తామని చెప్పి కూడా రైతులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వేస్తాం, పోరాడతాం, ప్రభుత్వం తలబడతాం, ప్రాణం పోయినా సరే తిరగబడతామని చెప్తా ఉన్నాం.